ఆవిడకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ 2017-18 నుంచి ఆపేసింది. నర్తనశాల తర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అందరిలాగానే కరోనా మీదకి తోసేసింది. కరోనా వల్లే చేయట్లేదు అంటూ కరోనా మీదకి తోసేసింది. సో కానీ ఇప్పుడు వచ్చేస్తుంది బిగ్ బ్యాంగ్తో. సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది తను ఏదో చేయబోతుంది నెక్స్ట్. సో మనతో పాటు యామిని భాస్కర్ ఉన్నారు. హాయ్ భాస్కర్, ఎలా ఉన్నారు? మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు 2014 నుంచి తర్వాత మీరు చేసే సినిమాలకి. మీ ఇన్స్టాలో ఫోటోస్ చూసి కానీ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ భయంకరమైన డిసప్పాయింట్ అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయారు? కాదు, మీ వాళ్ళు ఎవరు చూసినా కూడా కరోనా ఒకటి ఉంది మీకు, దాని మీద తోసేస్తున్నారు. కరోనా అండి, మనం దేన్నో ఒక దాని మీద తోసేయకపోతే మనం హ్యాపీగా ఉండలేము. సో ఎవరో ఒకరి మీద వేసేస్తే పీస్ఫుల్గా ఉండొచ్చు అని. ఆఫ్టర్ నర్తనశాల బ్రేక్. అవును. ఎందుకు సినిమాలు రావట్లేదా, లేకపోతే ఎందుకు రావు? ఇంత అందంగా ఉండి అచ్చమైన తెలుగు అమ్మాయి, పెర్ఫార్మర్ కాదా, కళ్ళు ఎక్స్ప్రెస్ వాయిస్ అన్నీ బాగున్నాయి, ఇంత అందమైన అమ్మాయికి ఎందుకు రావు? ఏదో కారణం ఉంటుంది. రాకుండా నేను స్కిప్ చేశాను, కరోనా మీద తోసేసానంటే పప్పులు ఉడకవు. చెప్పండి, అసలు రీజన్ చెప్పండి. అంటే వచ్చాయండి ఆ టైంలో కూడా నాకు చాలామంది అడిగారు. బట్ నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకున్నాను. నేను ఇలాంటి సినిమాలే చేస్తాను, లేకపోతే నా వల్ల అవ్వట్లేదు, సినిమా వాళ్ళతో నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, లేకపోతే ఇష్టం లేదని కాదు, ఆ ప్యాషన్, ఆ తలలో చిన్న పురుగు నాకు ఎప్పుడు ఉందన్నమాట. అంటే సినిమా మీద ఇష్టం, సినిమా చేయాలి, ఆ ప్రతి యాక్టర్కి ఇది ఉంటుంది. కాదు, సినిమా వాళ్ళతో వేగలేకపోతున్నాను ఏంటి? ఈ వేగలేకపోవడం అనే పదం చాలా పెద్దది. ఎందుకు వేగలేకపోతున్నారు? సినిమా అంటే ఇష్టం, సింగిల్ పేరెంట్ మదరు, ఫ్యాషన్తో వచ్చారు, సినిమా మీద ఇష్టం కాబట్టి ఏగలేకపోవడం ఏంటి? అంటే మనకి డిఫరెంట్ పీపుల్ కలుస్తూ ఉంటారండి. అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను. దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒకరో ఇద్దరు ఉంటారు అంతే, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. మనల్ని గెలికే వాళ్ళు ఉంటారు, కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ అంటే మేబీ నేను సరిగ్గా ముందుకు రాలేకపోయాను. కరోనా గ్యాప్ వల్ల, అగైన్ ఆ గ్యాప్ వల్ల నేను గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్ పెద్ద గ్యాప్ అయిపోయింది. అంటే ఆ టైంలో నేను మళ్ళీ బిజినెస్ అది స్టార్ట్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అంటే తెలుగు అమ్మాయిలకి అంత అవకాశాలు రావు అంటే నా ఆలోచన. అది అవకాశాలు రాదనేం లేదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఈషా రెబ్బా గారు, అలాగే వైష్ణవి చైతన్య, కుషితా కొల్లపు ఇప్పుడు చేస్తుంది ఆవిడ ఇన్స్టాగ్రామ్. ఎవరండి? కుషితా కొల్లప్ అని ఇన్స్టాగ్రామ్ 3 రోజెస్లో చేస్తున్నారు. సో వచ్చేవాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వట్లేదని లేదు, బట్ వాటిని సరిగ్గా గ్రాప్ చేసుకొని ముందుకి ధైర్యంగా వెళ్ళిన వాళ్ళే దే ఆర్ గోయింగ్ టాప్ అన్నమాట. ఎందుకు మీరు బార్డర్స్ తీసుకోవటం ఎందుకు? దీనికి చిన్న రీజన్స్ ఏమన్నా? రీజన్ ఏం లేదండి, జస్ట్ నేను కొంచెం డౌన్ అయిన టైంలో నేను కొంచెం అధైర్యపడిపోయి వద్దు పెళ్లి మా అమ్మ కూడా వద్దు, ఎందుకు ఇంకా నీకు అలా ఉన్నప్పుడు వద్దు, పెళ్లి చేసేసుకో, అట్లీస్ట్ హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో. నువ్వు ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ చేయలేకపోతున్నా అని భయపడుతూ, సపోర్ట్ లేదు అని భయపడుతూ, అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. వాట్ ఎవర్ ద పీపుల్ ఐ నో ఈ జర్నీలో నాకు పరిచయమైన వాళ్ళు, నేను వర్క్ చేసిన వాళ్ళు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. ప్రతి జర్నీలో అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం నేర్చుకోము. మీరు చేసింది కూడా ఫస్ట్ రభస కానీ, నర్తనశాల కానీ, తర్వాత టైటానిక్ కానీ, భలే మంచి చౌకబేరం కానీ చాలా సినిమాలు చేశారు. మంచి లీడ్ రోల్సే చేస్తున్నారు. అంటే ఏంటి, ఒక హీరోయిన్ అయితే సెకండ్ లీడ్ వస్తున్నాయనా, లేకపోతే మెయిన్ లీడు ఏదైతే మనం మెయిన్ స్ట్రీమ్ అనుకున్నామో పెద్ద హీరోల సినిమాల్లో రావట్లేదని నిరుత్సాహపడ్డారా? ఎందుకని? పెద్ద హీరో సినిమాల్లో రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనం చేసుకుంటూ పోతే మేబీ మనం ఆ స్టేజ్కి వెళ్ళొచ్చేమో. మనం ఇప్పుడు ఆశపడడంలో తప్పులేదు. యాజ్ అన్ యాక్ట్రెస్ నేను చేయగలుగుతాను అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది డైరెక్టర్కి కూడా ఉండాలి కదా. అండ్ ఫేస్ కార్డ్ చూస్తారు, హిట్స్ చూస్తారు, ఎక్స్పీరియన్స్ చూస్తారు, అవన్నీ ఉండాలి. అవన్నీ మనం చిన్నగానే మనం ఒకేసారి నేను 10th ఫ్లోర్ ఎగురుకుంటూ వెళ్ళిపోతా అంటే అవ్వదు. సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో మేబీ అదే చెప్తున్నా, ఐ విల్ బ్లేమ్ మై సెల్ఫ్ ఓన్లీ. నేను అంత ధైర్యంగా ముందుకి రాలేదు. ఎందుకు రాలేదు? మీరు పెర్ఫార్మెన్స్ లేదా, అందం లేదా, మీకు మిమ్మల్ని ఎందుకు తక్కువ అంచనా వేసుకోవటం? ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నా? లేదు, ఒక తెలుగు అమ్మాయి అయ్యండి, మంచి పెర్ఫార్మర్ అయ్యండి,
ఎందుకు వెనక్కి వెళ్ళారు? మీలో మీరు తప్పు అంటే ఎందుకు తప్పు అవుతుంది? మంచి పెర్ఫార్మర్ అని ఈ సినిమా చేసేదాకా నాకు తెలియదు. నన్ను నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకునేది. మీ ఫ్యాన్స్ అనేవాళ్ళు మీకు చాలా తక్కువ మంది తెలుస్తారు, అవునా? ఇప్పుడు చాలామంది ఉంటారు, యామిని గారికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అది మీకు తెలియకపోవచ్చు. చాలామందికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా, తెలియకపోవచ్చు. మన ఎవరు ఉంటారులే అని మనం అనుకుంటాం, బట్ చాలామంది మన సినిమాల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే టోటల్గా మన కోసం నాకు నిజంగా చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, యామిని గారు ఎందుకు సినిమాలు చేయట్లేదు అని చెప్పి. అవన్నీ చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ దీని గురించి ఫోకస్ చేయాలి అని చాలాసార్లు అనుకున్నాను. అలా అనుకుని నేను చాలామందిని అప్రోచ్ అయిన డేస్ కూడా ఉన్నాయి లాస్ట్ 3-4 ఇయర్స్లో. అప్రోచ్ అయ్యి సార్ ఇంకా అయిపోయింది, నేను ఇంక ఫుల్ ఫోకస్ దీని మీద అని చెప్తాను, 2 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాను. ఒకసారి నాకు ఒకళ్ళు గుర్తు చేశారు ఇట్లానే, అది డిసెంబర్ అనుకుంటా, లైక్ 2 years బ్యాక్. ఇప్పుడు సార్ రేపు January 1st నుంచి సో రిజల్యూషన్ లాగా సార్ మీరు చూడండి, ఇంక నుంచి తిరిగే లేదు సార్, ఒక 1 year ట్రై చేస్తా, అవ్వకపోతే వదిలేస్తా అన్నట్టు 2 times అయ్యింది. January అయిపోయి మళ్ళీ January కూడా అంటే సీరియస్గా ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోరా? ఎందుకు తీసుకున్నాను మరి సీరియస్గా తీసుకునే ఎందుకు? సో మనం నమ్మకంగా కొంచెం నేను చేయలేను అని మనల్ని మనం లాగేసుకుంటున్నప్పుడు మన చుట్టూ ఎనర్జీస్ కూడా అట్లానే ఉంటాయి. నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు నన్ను, మా అమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదు చెయ్యొద్దు, నీకు ఏది కావాలంటే అదే చేయని అని చెప్పేవారు, నన్ను చాలా పుష్ చేసేవారు కూడా. నేను సడన్గా ఎందుకో తెలియదు, ఏమైందో తెలియదు, నేను అది ముందుకి తీసుకెళ్ళలేకపోయాను, చాలా ఆగిపోయాను. ఏమో ఐ కాంట్ ఎక్స్ప్రెస్. ఇండస్ట్రీలో చాలా మంది ఎదవలు తగులుతూ ఉంటారు, అది ఆ హీరోయిన్స్కి ఎక్కువ తగులుతుంటారు. ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఉంటారు. ఇటువంటి ఫేస్ చేసినప్పుడు ఒక్కోసారి మీరన్న లోన్లీనెస్ వచ్చేస్తుంది, ఎందుకు ఈ ఇండస్ట్రీ మనకు వద్దులే అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు స్టార్టింగ్లో తగిలారా, మిడిల్లో తగిలారా? మీరు మిడిల్లో మేబీ. అంటే మీరు ఇక్కడ నుంచి ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? నేను ఫ్యూచర్లో అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు రావట్లేదని మేము గగ్గోలు పెడుతున్నాము, వస్తే మీరు హ్యాండిల్ చేసే విధానం గురించి అడుగుతున్నారు. బట్ నేనేం లేదు, మధ్యలోనే వచ్చింది. అంటే కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, మిమ్మల్ని డామినేట్ చేసే పర్సన్స్ ఉంటారు, మిమ్మల్ని భయపెట్టేసి మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నాకు అయిందని చెప్పట్లా, దెర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ దాట్, దెర్ ఆర్ పాసిబిలిటీస్ ఆల్సో. అంటే ఆ మేల్ ఈగో ఒకటి చూపించే వాళ్ళు ఉన్నారు. అంటే స్థాయి మించి అంటారా? మన స్థాయి మించి ఉంటారా? మించి ఉంటారు. ఇప్పుడు మన స్థాయికి తక్కువ ఉన్నాడు నీతో అలా మాట్లాడడానికి ధైర్యం చేయలేడు. నీ దగ్గర ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి ఎవరు రారు. నాకు చాలా మంది అంటారు ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ అని. నేను విన్నాను చాలాసార్లు. నేను భయంతో మాట్లాడిన అంతే తప్ప యాటిట్యూడ్ లేదు, ఏమీ లేదు. నేను చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాను. నేను మేబీ ఆ సిచ్యువేషన్లో నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను. కొంచెం అలాంటివి వచ్చినప్పుడు ఐ కుడెంట్ టేక్ ఇట్ ప్రాపర్లీ. దానివల్ల మేబీ కొంచెం అధైర్యపడిపోయి నేను వదిలే బాబు, మనకు అవ్వదు, ఎందుకులే. వస్తాయండి నిజంగానే? ఉంటాయా? కంప్లీట్గా ఉండదు అని చెప్పను, కంప్లీట్గా చెడ్డవాళ్ళని చెప్పను. దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. అంటే ఎంతో వెల్కమింగ్గా ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తూ, ఆ క్యారెక్టర్కి రెస్పెక్ట్ ఇస్తూ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్. ఎగ్జాంపుల్ మా నందు అండ్ వరుణ్, మా టీం అంతా కూడా దే వెరీ బ్యూటిఫుల్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి వరుణ్కి చిన్న పాప ఉంది, నాతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మెన్, ఒక ఆడపిల్లని మంచిగా ట్రీట్ చేయడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరున్నట్టు మేము ఉండకపోవచ్చు, అమ్మాయిలు కూడా ఉన్నారండో, అమ్మాయిలు కూడా అలా ఇష్టం వచ్చినట్టు అబ్బాయిలతో బిహేవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బాయిలే అని నేను అనట్లేదు, దేర్ ఆర్ విమెన్ ఆల్సో. ఆ పర్సెంటేజ్ ఉంది. మనకి అంత కనిపించారు అమ్మాయిలు. ఇప్పుడు అబ్బాయిలు ఇలా చేయగానే వీళ్ళు గాల్ చేసి అది ఇది చేస్తూ ఉంటారు, వాళ్ళు చూపెట్టారు, లైట్ తీసుకుంటారు. సో అమ్మాయిలు అంటే వీళ్ళు కూడా ఏడిపిస్తూ ఉంటారా అబ్బాయిల్ని, లేకపోతే ఎట్లా అంటారు? అబ్బాయిలను వాడతారంటారా అవసరాల కోసం? మీరన్నదే దేర్ ఆర్ పీపుల్ అవసరానికి వాడుకొని వదిలేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. నేను కంప్లీట్గా బ్లేమ్ అంతా అబ్బాయిల మీద వేయను. దేర్ ఆర్, ఇది గుడ్ ఉందంటే బ్యాడ్ కూడా ఉంటుంది, సో ఉన్న దగ్గర. సో ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఎప్పుడైనా అప్పుడు డిప్రెషన్కి వెళ్ళారా మీరు వచ్చినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు?
డిప్రెషన్ అంటే అదే చెప్తున్నా, ఓన్లీ సినిమా అది అని కాదు, బట్ ఓవరాల్గా చాలా డౌన్ అయిన ఒక 1-2 years ఉండింది. ఇంకొద్దు సినిమా వద్దు సినిమా అనుకున్నాను, కారణం ఇది, ఏది ఇదే కారణం. ఇదే కాదు, అదే చెప్తున్నా, సినిమా గురించి అనే కాదు, బట్ ఓవరాల్గా మేబీ నా పర్సనల్ లైఫ్ కానీ, అదే నేను సరిగ్గా ఐ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్, అండ్ ఈ రోజు ఉన్న ధైర్యం ఆ రోజు లేదు నాకు. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఆన్ మై సెల్ఫ్. నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటే నన్ను నేను ఆ లెవెల్లో పెట్టుకోగలుగుతాను. ఇలా ఇంట్లో కూర్చొని ఏడవడం వల్ల, లేకపోతే భయంతో ఇంట్లో కూర్చోవడం వల్ల మీకు నోటి దాకా ఏది రాదు. సో అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది, బట్ ఐ కేమ్ త్రూ ఇట్. చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇందాక మిమ్మల్ని ఒక అబ్బాయి ఏడిపించాడు, ఒక సైక్ ఉన్నాడు, అతని పేరు నందు అని చెప్పారు. అతను వచ్చాడు ఒకసారి అన్న జూమ్ చేయవా, ఇతనైనా మిమ్మల్ని ర్యాక్ చేసి ఏదో అడిగింది ఈయనైనా? ర్యాక్ చేశానని చెప్తున్నావు, నేను లేని నేను రాననుకున్నావా? ఐఎమ్ ద ఫ్లాష్ మ్యాన్. యాక్చువల్లీ నేనే ర్యాక్ చేస్తాను. అవునా? నేను చాలా నార్మల్ గా ఉంటాను, నేను అసలు ఏం ర్యాక్ చేయను. నువ్వు అమ్మ అంటావు. నేను అమ్మ అనే మాట్లాడతాను. ఇంత అందమైన అమ్మాయి పక్కన పెట్టుకుని అమ్మ అంటావు. అసలు ఎలా నీకు నోరు ఎలా వచ్చింది అది? ఇంకా బట్ అదే అసలు మా హీరోయిన్ ఇంటర్వ్యూలు ఎలా ఇస్తుంది ఏంటి అని చూద్దామని వచ్చా లోపలికి. నువ్వే ఉన్నావు కదా, మా అన్నే కదా, లేదని చెప్పి ఉన్నా, సరే అని పిలిచారు. బాగానే మాట్లాడుతుంది కదా. సూపర్ అన్న, మీకు తిరగలేదు, మీ హీరోయిన్కి తిరగలేదు. నేను అదే చెప్పాను, నందుని టీజర్ నుంచి చూసి నాకు ఎలా మాట్లాడాలి అని నాకు మళ్ళీ అర్థమైంది. టీజర్ రోజు బెబ్బే, నాకు అసలు నోటం మాటే రాలేదు. బట్ విజయవాడ అమ్మాయి ఇలా ఉంటుందంటే ఎవరు నమ్ముతారా? విజయవాడ అమ్మాయి ఇలా ఉంటారు, అదే కదా. విజయవాడలో ఎలా ఉంటారు? విజయవాడలో ఎలా ఉంటారు? కానీ విజయవాడ. సరే, మీ ఇంటర్వ్యూ నేను టేక్ ఓవర్ చేయొద్దు ప్లీజ్. ఓకే, ఉంటాను. సూపర్. చూసారా వైబ్ ఎలా వచ్చిందా? వైబ్ చూసారా? ఇంటర్వ్యూ మధ్యలో వైబ్ అంటే సక్సెస్ అయ్యే ముందు అట్లా జరుగుతుంటది. మేమందరం ఎందుకు ఇంత ఎనర్జెటిక్ గా ఉంటున్నాం అన్నారు కదా. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బాండింగ్ మా టీమ్ అందరిలో. అందరికి సినిమా అంటే పిచ్చి. వరుణ్కి, నందుకి, మా మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి అసలు క్రేజీగా ఉన్నారు మీరు అంత టీం మొత్తం. అసలు మీ డైరెక్టర్ కానీ, మీ హీరో కానీ, అసలు ఆ క్రేజీనెస్ అసలు భలే నచ్చింది నాకు. బా, అది అంటే హిట్ అయ్యే ముందు త్రివిక్రమ్ గారి డైలాగ్ అవుతుంది, సక్సెస్ అయ్యి ఒక అద్భుతం జరిగే ముందు, అంటే పెద్ద పెద్ద పదాలు వాడిన కానీ ఒక అద్భుతం జరిగే దాని గురించి ఎవరు మాట్లాడుకోక్కర్లేదు, జరిగిన తర్వాత దాని గురించి ఆలోచించక్కర్లేదని. మీకు సక్సెస్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఆటోమేటిక్గా. మీ సినిమా పోస్టర్ దగ్గర నుంచి కూడా ఒక వైబ్ ఉంది. కాలేజీలో మీ ఈవెంట్స్లో కానీ అసలు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూడాలి అనేది ఫిక్స్ అయ్యారు మెంటల్గా. ముఖ్యంగా జెన్జీ కిడ్స్ అయితే అసలు ఫస్ట్ మీ సినిమా కోసం ఏగర్గా వెయిట్ చేస్తారు. సో విపరీతంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒకటి బ్రేకప్ అయింది, లవ్ ఫెయిల్యూర్ అదొకటి. అక్కడి నుంచి వీడి ఫ్రస్ట్రేషన్, ఒక టీజర్ వచ్చింది కదా కార్లో వెళ్తూ, నాకు ఎన్నిసార్లు సజెషన్స్ లో ఆ వీడియో వచ్చింది తెలుసా. దేర్ ఆర్ పీపుల్ ఈ వీడియోస్ ని పెట్టుకొని రికార్డ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ డైలాగ్స్ ని నేను ఒక ప్లేస్ కి వెళ్ళాం, దేర్ రిపీటింగ్ డైలాగ్స్. ట్రైలర్ వస్తుంటే వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. సో దే టేకింగ్ ఆల్ దట్. మనకి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అండి. మెసేజ్ ఉన్న సినిమాల నుంచి మెసేజ్ తీసుకుందాం, ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎంటర్టైన్మెంట్ లానే చూద్దాం. అంతకు మించి నేను కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు. మీ సినిమాని క్లీన్ మైండ్, ఓపెన్ మైండ్, ఎంజాయ్. లాజిక్ ఇక్కడ ఏమి ఎతకద్దు, హ్యాపీగా సినిమా వచ్చి ఎంజాయ్ చేయాలి. 2 hours వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయాం అంతే. దీంట్లో నో లాజిక్స్. అంతే. సూపర్. ఇది పక్కన పెడితే ఇప్పుడున్న టైంలో తర్వాత కానీ నిన్నే హీరోయిన్ చేస్తాను, నాకు ఒక మంచి కథ దొరికింది, నువ్వు తప్ప ఎవరు అనుకోవట్లేదు అని ఒక 2-3 years మన ఆపేస్తారు ఏదో టైంలో. ఒక సమ్ ప్రొడ్యూసర్సో, లేకపోతే ఒక డైరెక్టరో, లేకపోతే ఒక హీరోనో, సమ్ ఇండస్ట్రీలో కొంతమంది. మనం చాలా హోప్తో మన కెరీర్ మలుపు తిరుగుతుంది, ఈ సినిమా నా లైఫ్లో పడితే నా కెరీర్ ఎక్కడ ఉంటుంది అనే సందర్భంలో కొన్ని నమ్ముతాం బ్లైండ్గా. ఎందుకంటే కథ కానీ మన మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ మనతో మంచి సినిమా తీస్తారని బ్లైండ్గా, ఆర్టిస్టులు కాబట్టి ఒక నమ్మకం కాబట్టి నమ్ముతాం. ఒక్కోసారి అది సస్టైన్ అవ్వదు, ఆ సినిమాలు రావు. అటువంటి సందర్భంలో మన టైం వేస్ట్ అవుతుంది, ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, కొంతమంది నమ్మకాలు పోతాయి. అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ గ్యాప్లో అంటున్నారు? ఈ గ్యాప్ ఇంత ముందు కానీ ఎప్పుడన్నా కానీ మీ కెరీర్లో? సో ఇప్పుడు 3 years, ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేస్తున్నారు, నన్ను హీరోయిన్గా పెడతారు. అమ్మ 3 ఏళ్ళు నీ టైము నాది అంటే వై నాట్? సో డబ్బులు వస్తాయి, యువర్ వర్కింగ్, పెద్ద సినిమా చేస్తున్నారు, 3 ఏళ్ళు నువ్వు టైం ఇస్తున్న ఒక సినిమాకి అంటే దేర్ ఈజ్ సమ్ రీజన్ ఫర్ ఇట్.
ఇప్పుడు మీరు అన్నట్టు మేబీ 3 years టైం వేస్ట్ చేసే అంత టైం నాకు లేదు. చాలా టైం ప్రీవియస్ అనుకోండి, ఒకవేళ ప్రీవియస్ అనుకోండి, అట్లా ఏం అవ్వలేదండి. ప్రీవియస్లో అట్లా ఏం అవ్వలేదు. నేను హీరోయిన్ చేస్తాము 3 years అట్లా 3 years కాదు, లేదు. అంటే దేర్ ఆర్ పీపుల్ నీకు అవకాశం ఇస్తాను అని నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు, చేయకుండా నెలలు అలా అయ్యింది. కానీ ఈవెన్ ఐ ఆల్సో వెయిటెడ్. అటువంటి ఇన్సిడెంట్స్ రైట్. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ దట్. నువ్వే హీరోయిన్ చేద్దాం అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సూపర్. వచ్చేటప్పటికి అజ్ఞాతవాసి కానీ బాధపడ్డారా? ఫస్ట్ కాటం రాయుడు గురించి మాట్లాడుకుందాం. కాటం రాయుడులో పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఐ థింక్ ఒక 25 days అట్లా నేను షూట్ చేశాను కాటం రాయుడుకి. ఆల్మోస్ట్ ఒక 15-20 days పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్సే. ఆయన వచ్చి మీతో మాట్లాడారా నిన్న? అవును, ఆ రోజు మాది ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఐ వాజ్ స్టాండింగ్ దర్ నెక్స్ట్ సీన్ అది అని చెప్పి సార్ వస్తున్నారు, అందరూ లైక్ నిల్చొని ఉన్నారు, వీఆర్ లైక్ వెయిటింగ్ అనమాట. ఆయనకి వచ్చి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. హీ హిమ్సెల్ఫ్ కేమ్ టు మీ. నేను అక్కడ నిల్చొని ఉన్నాను బికాజ్ నన్ను చూశారు సెట్లో 2-3 సార్లు చూశారు. ఒకసారి ఎప్పుడో నాకు కాలు ఏదో కట్ అయిందనమాట. సో హీ సా ఆల్ దట్. సో నేను తెలుసు నేను ఒక అమ్మాయి ఇందులో చేస్తుందని. సో అంతగా ఆయన వచ్చి ఇలా వెళ్తూ ఆగి 15 నిమిషాలు నాతో మాట్లాడారు. అంటే మీరు ఎక్కడి నుంచి ఏమేమి సినిమాలు చేసావు, ఆర్ ఏం చదువుకున్నావు, నాన్నగారు ఏం చేస్తారు అంటే ఆయనకి అంత అవసరం లేదండి. ఇప్పుడు ఆగి ఎవరో తెలియని ఒక అమ్మాయితో మాట్లాడాలి అన్నంత అవసరం ఆయనకు అసలు లేనే లేదు, అట్లీస్ట్ అప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి. బట్ స్టిల్ హీ కేమ్ టు మీ బికాజ్ మీకు తెలుసు ఆ విమెన్కి ఎంత సపోర్ట్ చేస్తారో. దెర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్. అజ్ఞాతవాసి టైంలోనే నాకు అది జరిగింది. సో ఇట్లానే నన్ను ఎవరో కొంచెం ఇబ్బంది పెడుతున్నారని నేను బ్రేక్ డౌన్ అయిపోయి ఆ రోజు. నాకు నవ్వుతారు ఎవరైనా చేసి, పవన్ కళ్యాణ్ గారితో ఎవరన్నా అట్లా మాట్లాడతారా, ఏంటి పిచ్చి పట్టిందా నీకు అని. ఐ డోంట్ నో, మేబీ నేను చాలా గోత్రు అవుతున్నాను. ఆయనతో చెప్పాను నేను, పక్కన త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు అట్లా ఏం తీసుకోలేదు. ఒక ఆడపిల్ల అంటే హీరోయిన్ హీరో అన్నీ పక్కన పెడితే యాజ్ అ ఉమెన్ ఇప్పుడు నాకు ఒక ఇబ్బంది అవుతుందంటే హీ సెడ్ చాలా ధైర్యం ఇచ్చి ఎవరు అది అని చెప్పి మాట్లాడి నాకు షీ టీం నుంచి ఒక కాంటాక్ట్, పోలీస్ టీం నుంచి ఒక కాంటాక్ట్ పంపించి నెక్స్ట్ టైం నీకు ఏది ఉన్నా డైరెక్ట్లీ కాల్ దెమ్, వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. అట్లా హీ సపోర్టెడ్ మీ. ఆ రోజు తీసుకున్నారా అప్పుడు యాక్షన్ తీసుకున్నారా వాళ్ళ మీద? అంత ధైర్యం నేను చేయలేదు, బట్ తీసుకున్న తర్వాత నేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రొడక్షన్ హౌస్ లోంచేనా జరిగింది? ఆ ప్రొడక్షన్ హౌస్ లోనైనా జరిగింది? ఏ ప్రొడక్షన్ హౌస్? మీరు చేసిన అజ్ఞాతవాసి ప్రొడక్షన్ హౌస్ లో జరిగిందా, లేకపోతే ఇన్సిడెంట్ బయట జరిగిందా? ఇది ప్రొడక్షన్ హౌస్ లో కాదు. మీరు కంప్లైంట్ చేసింది పవన్ కళ్యాణ్ గారికి, కంప్లైంట్ చేసింది ప్రొడక్షన్ వాళ్ళు, షూట్లో లొకేషన్ వాళ్ళ మీద, బయట మిమ్మల్ని ఏడిపించే వాళ్ళ మీద? లొకేషన్ వాళ్ళ మీద అయితే నేను డైరెక్ట్గా మేనేజర్కో ఎవరోకి నేను చెప్పేసేదండి. సార్తో వెళ్ళి కూర్చొని మాట్లాడేంత ధైర్యము ఎవరు చేయరు, నేను కూడా చెయ్యను. బట్ ఆ రోజు అట్లా కుదిరింది. బయట వాళ్ళే, నాట్ సినిమాకి సంబంధం లేదు, బయట ఏదో చిన్న ఇబ్బంది అవుతుంది అని చెప్తే హీ గేవ్ ద కాంటాక్ట్స్. అగైన్ అక్కడ కూడా ఆయనకి అవసరం లేదు, నేను చెప్పిందంత వినాల్సిన అవసరం లేదు, నాకు ఆ ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ 2 situations అంటే యాజ్ అ ఉమెన్ నాకు ఒక చాలా ధైర్యంగా అనిపించింది. ఇప్పుడు నాకు ఏదన్నా అయితే నేను ఈయనకి చెప్పుకోవచ్చు, ఎందుకంటే నాకు డాడీ లేరు, తమ్ముడు చిన్నవాడు, మమ్మీ సింగిల్ మదర్. సో చాలా మంచి ధైర్యం అనిపించింది. ఎవరైనా అయితే ఒకవేళ నేను ధైర్యంగా లేకపోయి నన్ను ఎవరైనా ఏదో చేస్తా అన్నారు అట్లా భయం వస్తే ఐ కెన్ గో అండ్ టాక్ టు హిమ్ అన్న ధైర్యం వచ్చింది ఆ రోజు. ఇప్పుడు ఉన్నాయా టర్మ్స్ పవన్ కళ్యాణ్ గారికి మీకు? లేదండి, అదే లాస్ట్. ఆ తర్వాత లేదు, ఎప్పుడు కలవలేదా? ఏంది మరి బాధపడలేదా అజ్ఞాతవాసిలో మీ సీన్లు తీసేస్తే? పర్లేదండి, ఇట్స్ ఓకే, ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. బాధేం అనిపించలేదు, ఇట్స్ ఓకే. అనిపించలేదా? లేదు. ఎన్ని సీన్లు ఉంటాయి అప్పుడు ఆ సినిమాలో? ఒకటే సీన్, ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది. ఒకటే సీన్, ఒక 2 days షూట్ చేసాం అంతే. పెద్ద బాధ లేదు? లేదు, కంప్లైంట్ ఇచ్చి వచ్చారుగా, ఇంక బాధ ఉండదు. ఇంకా అంతకంటే ఏం కావాలండి. ఆ రోజు అంతసేపు నేను పవన్ కళ్యాణ్ గారితో ఐ హావ్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్, సో నో రిగ్రెట్స్. సో RX 100 ఎందుకు వదిలేశారు? సో నేను ఈ రోజుకి కూడా అజయ్ భూపత్ గారితో, ఆ తర్వాత కూడా ఏ సినిమా అది మంగళవారం
ఓకే అంటే నాకు స్టోరీ చెప్పిన చాలా కాలంకి అది వచ్చింది బట్ అది ఫస్ట్ RX100 మాడదాం, తర్వాత మంగళవారం కల్లా. RX100 నన్ను అడిగారు. నాకు ఇది ఎప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది కదా అది వచ్చి. అగైన్ నాకు కొంచెం భయం వచ్చింది, కొంచెం బోల్డ్ సీన్స్ అది ఉంది కదా, నాకు ఎట్లా తీస్తారు అగైన్. అప్పటికి అది ఫస్ట్ మూవీ అజయ్ గారిది, ఎట్లా తీస్తారు అన్న భయంతో నేను చేయలేదు. తర్వాత రిగ్రెట్ అయ్యాను చూసి. ఒక డెమో షూట్ కూడా ఏదో మా మమ్మీ కూడా వచ్చారు. మమ్మీ నీ ఇష్టం చేస్తే మా అమ్మే వద్దని చెప్పాలి, బట్ నేనే కొంచెం భయపడి వదులుకున్నాను RX100. ఓన్లీ బోల్డ్ సీన్ వల్లే వదులుకున్నాను. అంతే ఎలా చేస్తారో ఎలా చూపిస్తారు. బట్ స్టిల్ ఇప్పటికీ నేను అజయ్ సార్ మొన్న యాక్చువల్లీ ట్రైలర్ కూడా నేను పంపించాను, అజయ్ సార్కి పంపించాను. యామిని చాలా బాగుంది ట్రైలర్, ఆల్ ద వెరీ బెస్ట్, ఇంకా యూనో ఇంకా చేస్తూ ఉండు, ఆగిపోకు అని చెప్పి టోల్డ్ మీ. మరి మంగళవారం ఏంటి పరిస్థితి? అంటే నాకు వేగ్గా గుర్తుంది, కట్లేదు నాకు గుర్తులేదు యాక్చువల్లీ. మంగళవారంలో హీరోయిన్ దానికి కాదు కానీ ఇంకొక సత్యదేవ్ చేశారు ఇంకొక రోల్. కాదు, క్వీన్ ఏదో జమీందారు ఉంటుంది, జమీందారి వైఫ్, దానికి అడిగినట్టున్నారు. అది వద్దన్నారా? ఆ క్యారెక్టర్ ఎందుకు ప్లాన్ చేయలేదు? క్యారెక్టర్ ఎందుకు? సూపర్. ఈ మధ్య కాలంలో మీకు మంచి బాగా నచ్చి చేయని క్యారెక్టర్లు ఏంటి వచ్చినాయా? క్యారెక్టర్స్ లేదండి, మీరే అన్నారు గ్యాప్ తీసుకున్నారని. గ్యాప్లో నేను ఏం విని ఏం చేస్తా అని చెప్పండి. కాదు, మాకు యామిని భాస్కర్ కావాలంటే మేము ఎత్తుక్కుంటా మీ మ్యారేజ్ని పట్టుకుని ఇక్కడ రావాలా, లేకపోతే మీరు అందుబాటులో ఉంటారా? నేను కనిపిస్తాను. ఎప్పటి నుంచి కనిపిస్తున్నాను కదా, ఇంకెక్కడ కనిపిస్తూనే ఉంటాను. ఎనీ టైమ్ ఐఎమ్ లైక్ కనిపిస్తూనే. సైక్ నుంచి ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాను. హైదరాబాద్లో ఉంటారా విజయవాడ? మీరు ఇక్కడే అండి, ఇక్కడే అందుబాటులో ఉండి మాయమైపోయారు, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. సూపర్. ఇప్పుడు వచ్చేటప్పటికి సెకండ్, దీంట్లో హీరోయిన్ కాదు మీరు. హీరోయిన్ అంటే సాంగ్స్ డ్యూయట్లు వేసే హీరోయిన్ కాదు, ఆవిడకి వేరే ఉంది. త్రిష ఎవరో ఉంది, రెబాకా, ప్రియాంక రెబాకా, తను ఉన్నారు. మీరు వచ్చేటప్పటికి మీకు ఒక 8 సంవత్సరాల బాబు, మీరు ఒక పిల్లి కోసం వస్తున్నారు. ఈ కథ అంతా మీది, ఇదే కదా. ఇటువంటి క్యారెక్టర్స్ చేయటం వల్ల మొన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీరు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు నాకు ఇటువంటి క్యారెక్టర్లు వస్తాయి. రేపొద్దున ఎవరన్నా రాసుకున్నా, ఒక బాబు ఉన్నాడు, ఒక హీరోయిన్ ఉన్నారు, బాబు ఉన్నారు, ఇటువంటి అయితే తను బాగా చేసింది, సినిమా కూడా హిట్ అయింది, ఇటువంటి క్యారెక్టర్ తనకి ఇస్తే బాగా పోషిస్తాను, ఇటువంటి రెగ్యులర్గా ఇది తెలుగు మీటర్లో కానీ ఏదన్నా సినిమాలో సక్సెస్ ఫార్ములాని. ఇటువంటి క్యారెక్టర్ ఎవడన్నా పోలీస్ క్యారెక్టర్కి బాగున్నాడంటే పోలీస్ క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి, ఇటువంటి క్యారెక్టర్లు వస్తే రెగ్యులర్గా ఈ టైంలో వస్తూ ఉంటాయి, ఈ టైం లైన్లో వస్తుంటాయి. మరి అవి ఎటువంటి రెగ్యులర్గా వస్తున్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఒక ఫిల్మ్ మేకర్కి తెలుసండి, ఒక డైరెక్టర్కి అర్థమవుతుంది అమ్మాయి ఈ క్యారెక్టర్ చేసిందంటే ఏదైనా చేయగలదు అని ఒక ఫిల్మ్ మేకర్కి అర్థమవుతుంది. నన్ను అడిగితే ఇలాంటివే వస్తాయా అంటే నేను అది ఈ కాలంలో నమ్మను. ఒకప్పుడు ఉండేదేమో ఇలాంటి రోల్స్ చేసి ఇలాంటివే వస్తాయని, బట్ టుడే ఈ ఇయర్ నేను 2025లో మనం చూస్తే ఎవరు అట్లా లేరు, ప్రొడక్షన్ హౌసెస్ అట్లా లేవు, డైరెక్టర్స్ అట్లా లేరు. దే ఆర్ రైటింగ్ బ్యూటిఫుల్ స్టోరీస్ అబౌట్ ఉమెన్ అండ్ మంచి మంచి క్యారెక్టర్. 35 సినిమాలో నివేత గారు ఎంత బాగుంటుంది క్యారెక్టర్. తను కూడా ఒక అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, నాని గారితో మూవీస్ చేశారు. మీరుంటే ఆ పొజిషన్ మీది, మీరుంటే ఆ పొజిషన్ మీది. ఇంకా ముందు ఐ రియలీ వాంట్ టు మేక్ ష్యూర్ వచ్చిన ఆపర్చునిటీస్ వదలకుండా, ఇంతకు ముందులాగా చేయకుండా లెసన్స్ లెర్న్డ్, ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇంక నుంచి అలా అవ్వకుండా ధైర్యంగా ఎలాంటి రోల్స్ అయినా నేను 100% మనసు పెట్టి ఫుల్ ఫోకస్ పెట్టి చేయాలి. ఎలాంటి రోల్స్ అంటే RX100 అవ్వచ్చు. చేస్తారా అవి? వాట్స్ రాంగ్? నేను హీరోయిన్ కంటే యాక్ట్రెస్ అన్నది నమ్ముతాను. ఒక యాక్ట్రెస్ ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు మనకున్న వాళ్ళందరూ బ్యూటిఫుల్ యాక్టర్స్. మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవడో చెప్తాను ఎవరో ఒకడు కథ రాస్తాడు, ఎవడో కథ రాసుకొస్తాడు, ఒక అద్భుతమైన కథ రాశాను, ఇది జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది, దాంట్లో కాకపోతే 3-4 బోల్డ్ సీన్స్ ఉంటాయి, కథ మాత్రం మీ మీదే వెళ్తుందండి, మీరే ఉంటారు అని చెప్తారు. లేదండి, అగైన్ మనం ఏం చిన్నపిల్లలం కాదు, నేను చిన్నపిల్లని కాదు, నాకు అర్థమవుతుంది దాన్ని ఎలా చూపిస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ తెలుసుకొని చేస్తాను. ఇప్పుడు చేస్తానని ఏది పడితే అది చేస్తానని కాదు. ఐ నో హౌ టు చూస్, ఐ నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, అంతే. సూపర్. చూసుకొని చేస్తాను. మీన్ ఐఎమ్ ఆల్వేస్ చూజీ, కొంచెం ఎక్కువ చూజీ అయిపోయాను, బట్ కొంచెం ఫిల్టర్స్ లేకుండా నీట్గా జాగ్రత్తగా మేబీ ఐ చూస్. గతంలో వచ్చేటప్పటికి హీరోయిన్స్కి
గతంలో కానీ ఇప్పుడు కానీ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. హీరోయిన్ పీరియడ్ వచ్చేటప్పటికి 5 years, నాకు తెలిసి 6 years లోపు క్లోజ్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇంకా బాగా అయితే 10 years ఉంటారు. ఈ గ్యాప్లోనే సర్దేసుకోవాలి మొత్తం. లేకపోతే తల్లో లేకపోతే హీరోకి అక్కో ఇటువంటి పిన్ని పాత్రలు ఇటువంటివి వస్తూ ఉంటాయి. మీకున్న స్పాన్ ఎలా ఉపయోగించుకుంటారు ఈ టైము? నేను అందుకే చెప్పాను యాక్ట్రెస్ అని. ఇలాంటి రోల్స్ ఇప్పుడు చేసేస్తారా హీరోయిన్ హీరోకి అక్క పాత్రలు అంటే? నో 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 నో, నేను ఇప్పుడు గురించి అనట్లేదు. ఒక యాక్ట్రెస్కి లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ. యాక్టర్స్కి ఒక యాక్ట్రెస్ హీరోయిన్కి తక్కువ. నేను అది ఎట్లా డిఫైన్ చేయాలని నేను చెప్పలేను. మేబీ గ్లామరస్ రోల్స్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు జయసుధ గారు అండి, సౌందర్య గారు ఆర్ చాలామంది మన హీరోయిన్గా చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా కూడా దే ఆర్ వర్కింగ్. అంటే అది మీరు ఇప్పుడు నా క్వశ్చన్ అర్థమైంది నాకు. ఇలాంటి యాక్టర్స్ వస్తే చేస్తారా లేదా? నాట్ అట్లా కాదు. ఐ వాంట్ టు పొజిషన్ మై సెల్ఫ్ ప్రాపర్లీ. ఒక యాక్ట్రెస్గా ఇంపార్టెంట్ రోల్స్ ఒక మంచి సినిమాలో మంచి రోల్ ప్లే చేద్దామని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు మీరు చాలా కష్టపడేవాళ్ళు హీరోయిన్ అవ్వడానికి, ఓ మేనేజర్ రావాలి, ఇలాంతా నేను అడిగిందే చాలా కష్టం. ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాలి, ఇదంతా ఫోటోలు చూపించాలి, ఫోటోషూట్లు చేసుకోవాలి, ఇదంతా. ఇవాళ అదేం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో మీకు ఒక 7 million 10 million ఉంటే ఈ ప్రొడక్షన్ మేనేజరే మీకు ఫోన్ చేసి మేము మా సినిమా తీస్తున్నాం, మా దాంట్లో యాక్ట్ చేయండి అని వాళ్ళే వస్తున్నారు. ఫార్మేట్ మారిపోతూ వస్తుంది. దీనికి అనుగుణంగా మీరేం చేంజెస్ మీ లైఫ్లో మీరేం చేంజెస్ చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉన్నారా, సోషల్ మీడియాలో కానీ? ఇంతకాలం లేను. సో టు బి ఫ్రాంక్, అంటే ఎంతసేపు అని నేను ఓకే అంటే ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళంతా కాఫీ కూడా ఇన్స్టాగ్రామ్లో తాగుతారు. చాలా మంది కాఫీలు కూడా ఇన్స్టాగ్రామ్లో తాగుతారు. ఓకే, సి దట్ ఈస్ దే పర్సనల్ చాయిస్. యూట్యూబ్లో దే ఆర్ మేకింగ్ మనీ. ఎంత డబ్బు ఉందంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అంటే నేను బయటకి కనిపించట్లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను నేను చూపించుకోవాలనుకోలేదు ఈ గ్యాప్లో. సో మేబీ ఐ విల్ డెఫినెట్లీ కీప్ అప్ టు ద ట్రెండ్. ఐ మీన్ ఇప్పుడున్న జనరేషన్కి కోపప్ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు. మేబీ ఐ విల్ డూ మై బెస్ట్ అండ్ బీ విజిబుల్ అండ్ బీ అవైలబుల్, ఎప్పుడు కనిపిస్తూ. మేబీ బ్రాండ్ షూట్స్ అవ్వచ్చు, ఫోటో షూట్స్ అవ్వచ్చు. యా, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. ఐఎమ్ రియలీ థింకింగ్ ఆల్బమ్ సాంగ్స్, దర్ సో మచ్ స్కోప్ టుడే. సో అవన్నీ మేబీ కొంచెం టైం పడుతుంది టు అడ్జస్ట్. నాకు టీజర్ నుంచి ఇప్పటికీ కూడా నేను చాలా కొంచెం మాట్లాడగలుగుతున్నాను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఒక 1 month 2 months వాట్ ఎవర్. ఐల్ వర్క్ ఇట్ అవుట్. కొంచెం మంచిగా దాని గురించి హోంవర్క్ చేసుకొని ఐల్ డూ ఇట్. ఏంటి ఫిట్నెస్ సీక్రెట్ అండి మీకు ఫైనల్గా? ఫిట్నెస్ ఫ్రీకా లేకపోతే ఇష్టమైన తినేటి? ఫిట్నెస్ ఫ్రీకే ఒకప్పుడు. ఒకప్పుడు ఇప్పుడు అంటే కొంచెం చిల్ అయిపోయా. సినిమాలు లేదు, ఏం లేదు, నా ఇష్టం ఏదైనా తినచ్చు. లేకపోతే నాకు చాలా ఇష్టం తినడం అంటే. ఐ మీన్ ఫుడ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మాదాపూర్లో ఏ బండి మీద ఏది బాగుంటుందో అడిగినా నేను చెప్తా. డిఎల్ఎఫ్లో ఎక్కడ ఇడ్లీ బాగుంటుందో చెప్తాను. ఓల్డ్ సిటీలో ఎక్కడ బిర్యానీ బాగుంటుందో చెప్తా. సో అవన్నీ ఓకే, వన్స్ ఇన్ ఏ వైల్ తింటూ కూడా ఫిట్నెస్. సి యాక్టర్సే కాదు, నార్మల్ హ్యూమన్ బీయింగ్ అందరూ ఎంత ఫిట్గా ఉంటే అంత యాక్టివ్గా ఉంటారు. సో కొంచెం అది బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ అండి. వెయిట్ తగ్గడం నాట్ అ బిగ్ థింగ్. నెక్స్ట్ టైం మీరే చూస్తారుగా. సూపర్. ఇది యామిని భాస్కర్తో నైస్ ఇంటర్వ్యూ. మీరే చూస్తారుగా ఈ ఆది ఆడి ఆట అని ఆవిడే చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి మంచి మంచి క్యారెక్టర్లు అయితే తను చేయడానికి రెడీగా ఉంది. సైక్ సిద్ధార్థ్ కంపల్సరీ మంచి బ్రేక్ త్రూ అయితే వస్తుంది. తను ఎవరైతే మిస్ అయ్యారో ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు రెడీగా ఉండండి. December 12th సైక్ సిద్ధార్థ్తో తను వచ్చేస్తుంది. నెక్స్ట్ నుంచి తను కనిపిస్తూనే ఉంటుంది. మీరు చేశారు ప్రామిస్. మై ప్రామిస్. సూపర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.